అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం న్యాయాధిపతులు 1 నుంచి 5 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 5 అధ్యాయాల్లో కూడా యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలీల్లో దేవుణ్ణి ఎరుగని కొత్త తరం ఒకటి పుట్టింది. వాళ్ళు ఎప్పుడు కూడా పాపంలో చిక్కుకుపోతున్నారు. ఎందుకంటే ఇజ్రాయేలీలు కనానీయులతో కలిసి జీవించడం వల్ల వాళ్ళు పద్దాక విగ్రహారాధనకి పాపానికి దగ్గరైపోతున్నారు. దేవుడు వాళ్ళ మధ్యలో న్యాయాధిపతులను పుట్టించి వాళ్ళని రక్షిస్తున్నా కానీ కొంతకాలం తర్వాత ఇజ్రాయేలీలు మరలా పాపంలో పడిపోతున్నారు. ఈ విషయాలన్నీ కూడా మొదటి 5 అధ్యాయాల్లో మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం న్యాయాధిపతులు 6వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఈసారి మరలా పాపం చేసినప్పుడు మిద్యానీయులకు అప్పగించాడు దేవుడు ఇజ్రాయేలీల్ని. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. అంత ముందు కూడా ఇజ్రాయేలీల కన్నా బలవంతులైన రాజ్యాల మీద దేవుడు ఇజ్రాయేల్ని గెలిపించాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయేలీలు పాపంలో ఉన్నారు కాబట్టి ఆ మిద్యానీయుల చేతికి ఇజ్రాయేల్ని దేవుడు అప్పగించాడు అని దాని అర్థం. వాళ్ళు పెడుతున్న హింస తట్టుకోలేక ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారు, కొండల్లోకి గుహల్లోకి దుర్గాల్లోకి పారిపోయి అక్కడ జీవిస్తున్నారు వాళ్ళు మిద్యానీయులను తప్పించుకుని అని దీని అర్థం. ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున ఉండువారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలీలకు ఉండనివ్వలేదు. అంత ముందన్న దేవుడు వేరే రాజ్యాలకు ఇజ్రాయేల్ని అప్పగించినప్పుడు వాళ్ళు కేవలం వీళ్ళని బానిసలుగా చేసుకుని హింసించేవాళ్ళు. అయితే ఈసారి ఇజ్రాయేలీల్ని మరీ ఎక్కువగా దేవుడు శిక్షిస్తున్నాడు. కేవలం వాళ్ళని బానిసలుగా చేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ పంటలను వీళ్ళు నాశనం చేస్తున్నారు, వాళ్ళ జీవనాధారమైన పశువుల్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు. దేన్ని జీవనాధారమైన మరి దేన్ని కూడా ఇజ్రాయేళ్లకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. అంతకుముందు దేవుడు ఎవరికైతే అప్పగించాడో వాళ్ళకన్నా కూడా ఈ మిద్యానీయులు మరి ఎక్కువగా ఇజ్రాయేల్ని హింసిస్తున్నారు అని దాని అర్థం. మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్న సైకిల్ మాత్రం మీ అందరూ కూడా అర్థం అవ్వాలండి. ఇజ్రాయేలీలు పాపంలో కూరుకున్నప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. అలా శిక్షించినప్పుడు ఇజ్రాయేలు పశ్చాత్తాపడితే దేవుడు న్యాయాధిపతులు పంపించే ఇజ్రాయేలీని రక్షిస్తున్నాడు. కొంతకాలం తర్వాత ఇజ్రాయేల్ మరలా పాపంలో పడిపోతున్నారు అని ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది మీ అందరికి కూడా గుర్తుండాలి. పైన మాట్లాడుకున్న దెబోరా బారాకు వాళ్ళ కాలం ముగిసిపోయిన తర్వాత ఇజ్రాయేల్ మరలా పాపంలో పడిపోయినప్పుడు ఈసారి మిద్యానీయులకు అప్పగించాడు దేవుడు. వాళ్ళు బహుగా ఇజ్రాయేలీని శ్రమ పెట్టారు అని దాని అర్థం. మిద్యానీయుల వాళ్ళని బాధను బట్టి ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత యెహోవా ఇజ్రాయేలీల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. ఇక్కడ ప్రవక్త ఒకళ్ళు అని చెప్పాడే కానీ వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేదు అని చాలా మందికి సందేహం వస్తుంది. దాని వెనకాల ఉండే కారణం ఏంటంటే పైన కూడా మనం అనేక మంది న్యాయాధిపతుల గురించి చదువుకున్నాం. వాళ్ళ కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. కేవలం ప్రవక్తలు మాత్రమే కాదు, ఆడవాళ్ళు ప్రవక్తలు కూడా ఉన్నారు. దేవుడు ప్రతి కాలంలోనూ తన గురించి వివరించే ప్రజల్ని గద్దించే ప్రవక్తల్ని పుట్టిస్తానే ఉన్నాడు అని దాని అర్థం. పేరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు మాత్రం ఎప్పుడూ ప్రవక్తలను పంపిస్తానే ఉన్నాడు అని దీని యొక్క భావం. ఇక్కడంటే పేరు చెప్పకపోయినా ప్రవక్త అని చెప్పాడు. పైన మనం న్యాయాధిపతుల గురించి చదువుకున్నాం. అక్కడ అసలు ప్రవక్త అని కూడా చెప్పాల. దాని ఉద్దేశం అక్కడ ప్రవక్తలు ఎవరు లేరనా? కాదు. ఇజ్రాయేలీల ప్రతి తరాల్లో దేవుడి గురించి చెప్పడానికి ప్రవక్తలు ఉంటానే ఉన్నారు అని దాని అర్థం. అందుకే ఇక్కడ పేరు చెప్పట్లేదు. దేవుడి ప్రవక్తలు ఎప్పుడు కూడా పనిచేస్తానే ఉన్నారు అని దాని అర్థం. ప్రవక్తలు వేరు, న్యాయాధిపతులు వేరు. నేను ముందే చెప్పాను కదా, న్యాయాధిపతులు అంటే యుద్ధాలు గెలిపించి ఇజ్రాయేల్ని రక్షించడానికి ఆ సమయానికి దేవుడు ఎంచుకుంటున్న యోధులు, సైనికులు. అంతేగాని న్యాయాధిపతులు వేరు, ప్రవక్తలు వేరు అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అతడు వారితో ఈలాగు ప్రకటించెను, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. ఆ ప్రవక్త ద్వారా దేవుడు స్టార్టింగ్ నుండి ఇజ్రాయేల్ చరిత్ర మొత్తాన్ని కూడా ఇజ్రాయేల్ గుర్తు చేస్తున్నాడు.
మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. ప్రవక్త ద్వారా దేవుడు స్టార్టింగ్ నుండి జరిగిన విషయాలు, దేవుడు ఇజ్రాయెల్ని ఎలా కాపాడాడు అనే చరిత్రను గుర్తు చేశాడు. అలాగే ఇజ్రాయేలీలు ఈరోజు శిక్షింపబడ్డానికి గల కారణం కూడా చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు కదా, మిమ్మల్ని విగ్రహారాధన చేయొద్దని, పాపాలు చేయొద్దని. మీరు ధర్మశాస్త్రాన్ని విడిచి ఆ ఆజ్ఞలు పాటించకుండా విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టే ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఈ మిద్యానీలకు అప్పగించాడు అని ప్రవక్త చెప్తున్నాడు. ఈ మాటల వరకే ప్రవక్త గురించి ఉంటాయండి. 11వ వచనం నుండి మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. మరి ఇక్కడ ప్రవక్త చెప్పిన మాటలు జనాలు విన్నారా లేదా అనేది మనకు చెప్పబడలేదే అంటే, జనాలు విన్నా వినకపోయినా, జనాలు మారినా మారకపోయినా దేవుడు మాత్రం తన సైడ్ నుండి ప్రయత్నిస్తానే ఉన్నాడు. ప్రవక్తలను పంపించి ఇజ్రాయేలీలకి మంచి చెడులు చెబుతానే ఉన్నాడు. ఎప్పటికప్పుడు మారు మనసు పొందమని గుర్తు చేస్తానే ఉన్నాడు అని దాని అర్థం. ఒక పక్కన ప్రవక్తలు పనిచేస్తానే ఉన్నారు. ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళ నిమిత్తము ఇజ్రాయెల్ని రక్షించడానికి దేవుడు మరొక న్యాయాధిపతిని ఎంచుకుంటున్నాడు. అది చదువుకుంటే వెళ్దాం 11వ వచనం నుండి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. ఈ గిద్యోను గురించే మనం ఈ రోజు అంతా కూడా చదువుకుంటాం. యెహోవా దూత గిద్యోను దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీయులకు కనబడకుండా ఆ గడ్డి చాటున గోధుమలను దాస్తూ పనిచేస్తూ ఉన్నాడు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీల చేతికి మమ్మును అప్పగించినని అతనితో చెప్పెను. ఈ అద్భుత కార్యాలన్నీ ఏమాయను అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. గిద్యోనికి దేవుడు అద్భుతాల మీద అంతగా నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు మిద్యానీలు ఇజ్రాయెల్ని హింసిస్తున్నారు కాబట్టి. ఆ కాలంలో ఉన్నాడు కాబట్టి గిద్యోను, దేవుడు అద్భుత కార్యాలన్నీ కూడా ఏమైనాయి? మమ్మల్ని వీళ్ళందరూ కూడా హింసిస్తున్నారు కదా, మా పితరులు చెప్పిన అద్భుత కార్యాలు విషయాలు అన్నీ కూడా ఏమైనాయి? దేవుడు నాకు తోడై ఉండడం ఏంటి? దేవుడు నాకు తోడై ఉంటే మా ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పేసి గిద్యోను అడుగుతున్నాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, ఇదిగో నేను ఎంచుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ని విడిపించు అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. ఇదిగో మా గోత్రంలో నేను గొప్పవాణ్ణి కాదు, మా వంశంలో నేను గొప్పవాణ్ణి కాదు, నేను చెబితే ఎవరు యుద్ధానికి వస్తారు, నేను ఎలా యుద్ధం గెలవగలను అని యెహోవా దూతతో మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. వాళ్ళేదో వేలకు వేల మంది ఉన్నారని నువ్వు భయపడకు, ఒక్క మనుష్యుని హతము చేసినట్టు నువ్వు వాళ్ళందరినీ కూడా హతము చేసేదవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరుచుము. ఇప్పుడు దాకా మాట్లాడుతుంది యెహోవా దూతే అని గిద్యోనికి తెలుసు. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, చిత్తము నా ఏలినవాడా, చిత్తము నా ఏలినవాడా అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడి దగ్గర నుండి వచ్చిన దూత అని చెప్పేసి ఆ రూపాన్ని బట్టి, ఆ మహిమను బట్టి గమనించాడు. అయితే 100% నమ్మకం లేదు గిద్యోనికి. నాకు ఒక సూచన కనబరుచుము, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను అని ఒక టెస్ట్ పెడుతున్నాడు అనమాట. నిజంగానే దేవుడా కాదా అని టెస్ట్ పెడుతున్నాడు. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందకి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, ఆహార పదార్థాలని సిద్ధం చేసి ఆ దూత దగ్గర తెచ్చాడు. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును
పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను అడిగాడు కదా ఒక సూచన, ఆ సూచన చూపించి యెహోవా దూత అదృశ్యమైపోయింది. ఏంటా సూచన? మనోడు ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొస్తే దాని మీద నీళ్లు పోయించి, నీళ్లు పడినా కానీ జస్ట్ కర్రతో అలా ముట్టుకోగానే ఆ రాతిలో నుండి అగ్ని వచ్చి అది మొత్తాన్ని కూడా కాల్చేసింది. అలా ఒక సూచన దేవుడు గిద్యోనికి చూపించాడు. ఈ సందర్భం చూస్తే మనకి అబ్రహాము, మోషే గుర్తొస్తాడు. మోషే దగ్గర దేవుడు ఎలా అయితే సూచనలు చేశాడో, అబ్రహాము దేవుడిని ఎలా పరీక్షించాడో, నాకు సూచన చూపించని అడిగాడో, అలాగా అబ్రహాము మోషే దగ్గర జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. ఈ గిద్యోను కూడా అలాగే దేవుడి మీద సందేహపడుతున్నాడు. దేవుడు సూచన చూపించాడు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఇప్పుడు 100% క్లారిటీ వచ్చేసింది. దేవుడే నాతో మాట్లాడాడు ఈ దూత ద్వారా అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూసి తిని అనెను. అంటే భయపడుతున్నాడు, నేను ఇంకా చచ్చిపోతానేమో, దేవుని మహిమను చూశాను కదా, ఆహాహా ఇందుకే కదా నేను చూశానని చెప్పేసి భయపడుతున్నాడు. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. దేవుడి మహిమను చూశాను కదా, నేను చచ్చిపోతానేమో, నువ్వు భయపడొద్దు, నీవు చావవు, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, నీకు సమాధానము కలుగుతుంది అని దేవుడు హామీ ఇస్తున్నాడు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. నేటి వరకు అంటే నేను ముందు కూడా చెప్పాను, రాజుల కాలం వరకు కూడా, దావీదు సొలొమోను కాలం వరకు కూడా ఆ గిద్యోను కట్టిన బలిపీఠం అనేది అక్కడ అలాగే ఉంది. దేవుడు గిద్యోనుతో మాట్లాడిన దానికి, గిద్యోన్ని ఎంచుకున్న దానికి ఒక గుర్తుగా అక్కడ అది అలాగే ఉంది. ఇలా గిద్యోన్ని ఎంచుకున్న తర్వాత ఏం జరిగింది? మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 2 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కట్టెతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను. ఇప్పుడు గిద్యోని ఎంచుకున్నాడు కాబట్టి దేవుడు గిద్యోనికి ఒక టాస్క్ ఇస్తున్నాడు. ఏంటది? అక్కడున్న అన్య దేవతల అంటే ఆ బయలు యొక్క విగ్రహాలన్నీ కూడా పడగొట్టి, ఆ పడగొట్టిన వాటితో మంట చేసి ఆ మంట మీద నాకు దహన బలి అర్పించు, అలాగా నువ్వు విగ్రహారాధన పూర్తిగా వదిలేశావు అని తెలియబడుద్ది అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తున్నాడు దేవుడు గిద్యోనికి. అది గిద్యోను కుటుంబం వాళ్ళు కట్టిందే, నీ తండ్రి కట్టినా అంటున్నాడు. చూడండి, దేవుడిచ్చిన ఈ టాస్క్ వల్ల గిద్యోను పూర్తిగా విగ్రహారాధన వదిలేశాడా లేదా అనేది మనకి తెలియబడుతుంది. దేవుణ్ణి అతడు నమ్ముతున్నాడా లేదా అనేది కూడా మనకి తెలియబడుతుంది. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబముకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశాను. దేవుడి మీద నమ్మకం ఉంది, అలాగే ప్రజలు నన్ను చంపుతారేమో అనే భయం కూడా ఉంది. ఒక పక్కన దేవుడి మీద నమ్మకం, ఇంకో పక్కన ప్రజలంటే భయం. ఈ రెండు ఉండడం వల్ల గిద్యోను మధ్యలో ఉన్నాడు. దానివల్ల అతడు దేవుడిని ఎలా శోధించాడు అనేది కూడా మనం కింద చదువుకుంటూ వెళ్దాం. పగలు చేస్తే ప్రజలందరూ కూడా చేయనివ్వరు అని వాళ్ళకి భయపడి రాత్రి వేళ దేవుడిచ్చిన పనిని పూర్తి చేశాడు. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. ఫైనల్గా గిద్యోనే చేశాడు ఇది అని చెప్పి అందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఆ ఊరి వారు గిద్యోని ఇంటికి వచ్చి అడుగుతున్నారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడదోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా, గిద్యోని యొక్క నాన్న అడుగుతున్నారు, వెళ్ళి ఇదిగో మా విగ్రహాన్ని పడగొట్టాడు, అతను చంపాలి, బయటికి తీసురా అని చెప్పంటే యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో యోవాషు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని? మీరు బయలుపక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ పొద్దున్నే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవతైనందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనమని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలని పేరు పెట్టెను. యెరుబ్బయలు అంటే బయలే వాదించుకొనమని దాని అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గిద్యోను వాళ్ళ నాన్న అది విగ్రహమా నిజంగానే దేవత? ఒకవేళ విగ్రహమే అనుకోండి, పడగొట్టడం వల్ల
తప్పులేదు. ఒకవేళ దేవత అయితే దానికి ఏమీ శక్తులు లేవా? ఒకవేళ ఆ దేవతకే ఆ దేవుడికే శక్తి ఉంటే తన విగ్రహాన్ని విరగొట్టిన వాడిని ఆ బయలే శిక్షిస్తాడు కదా. బయలుకి శక్తి లేదా మీరు వచ్చి శిక్షించడానికి? మీరు శిక్షిస్తున్నారు అంటే ఆ బయలుకి శక్తి లేదనే దాని అర్థం మీరు అందరూ కూడా చచ్చిన వాళ్ళతో సమానం. ఒకవేళ ఆ బయలుకే శక్తి ఉంటే ఆ బయలే వచ్చి తన విగ్రహాన్ని పడగొట్టిన వాడిని శిక్షించిద్ది అని చెప్పి సమాధానం చెప్పాడు. దీని ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కేవలం గిద్యోను మాత్రమే కాదు, గిద్యోను కుటుంబం కూడా విగ్రహారాధనకు దూరమైంది. ఆ విగ్రహాల్లో ఏమి లేదు, అవి ఒట్టివి, మాట్లాడలేవు, కదలలేవు, ఏమీ చేయలేవు, వాటిల్లో శక్తి లేదు. ఒకవేళ నిజంగా శక్తి ఉంటే ఆ విగ్రహాన్ని పడగొట్టినందుకు బయలే వచ్చి నా కుమారుని శిక్షించిద్ది. ఆ విగ్రహానికి శక్తి లేదా, మీరు వచ్చారు అని చెప్పేసి అతడు వాళ్ళకి సమాధానం చెప్పాడు అని దాని అర్థం. మిద్యానీయులందరూ అమాలేకీలందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది ఏటి యెజ్రెయేలు మైదానంలో దిగ్గా వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. కొంతకాలం తర్వాత గిద్యోను యుద్ధానికి సిద్ధపడుతున్నాడు అని దాని అర్థం. యెహోవా ఆత్మ గిద్యోనికి తోడుంది కాబట్టి అతడు సైనికులను కూడా గ్యాదర్ చేయగలిగాడు. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారు కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జబూలును, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. ఈ మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి మనష్షే గోత్రం నుండి చాలా మంది సైనికులు వచ్చారు అని దాని అర్థం. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే యెహోవా దూత వాళ్ళని ప్రేరేపించింది కాబట్టి. గిద్యోను కూడా కొంతకాలంగా బయలు యొక్క విగ్రహాలన్నింటినీ కూడా నాశనం చేసి విగ్రహారాధన నుండి జనాలను దూరం చేస్తా వస్తున్నాడు కాబట్టి అని దాని అర్థం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీలను నా మూలముగా రక్షించదువని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. యుద్ధానికి వెళ్లే ముందు మరలా ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు దేవుణ్ణి. ఎందుకంటే ఒక పక్కన మిద్యానీయులు, అమాలేకీయులు వీళ్ళందరూ కూడా కొన్ని వేల మంది సైన్యం, వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ దగ్గర అంత సైన్యం లేదు, గుడ్డిగా వెళ్తే ఓడిపోతారు. కాబట్టి నువ్వు నాకు తోడున్నావు అని దీన్ని బట్టి నేను నిశ్చయించుకుంటానని చెప్పేసి ఒక గొర్రెబొచ్చు ఆరుబయట పెట్టి మంచు పడినప్పుడు మిగిలిన నేలంతా పడకుండా కేవలము ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే పడేలాగా నువ్వు నాకు ఒక సూచన చూపించు అని చెప్పేసి గిద్యోను దేవుణ్ణి అడుగుతున్నాడు. అలాగునే జరిగెను. అతడు పొద్దున లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్ల పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. ఏదైతే అడిగాడు గిద్యోను, దేవుడు అదే చేశాడు. చుట్టుపక్కల నేలంతా కూడా ఆరిపోయింది. మంచు అనేది కేవలం గొర్రెబొచ్చు మీద పడింది. దాన్ని పిండితే గిన్నె నిండిపోయేంత మంచు అంతా కూడా ఆ గొర్రెబొచ్చు మీద పడింది. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవుడితో అనగా మరలా అడుగుతున్నాడు దేవుడు. ఇంకో టెస్ట్ అనమాట. శోధింపనిమ్ము అని కూడా గిద్యోనే చెప్తున్నాడు. చూడండి, మరలా దేవుడికి కోపం రాకుండా ఇంకొకసారి నా మీద కోపడకుండా ఇది కూడా ఇంకొకసారే చెయ్యని దేవుడిని అడుగుతున్నాడు. ఈసారి కేవలం ఆ గొర్రెబొచ్చు మీద పడకూడదు మంచు, మిగిలిన చుట్టుపక్కలంతా కూడా పడాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ రాత్రి దేవుడు అలాగనే చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. మరలా గిద్యోను అడిగింది దేవుడు చేశాడు. ఇక్కడతో గిద్యోనికి 100% కన్ఫర్మేషన్ వచ్చింది, దేవుడు ఖచ్చితంగా యుద్ధంలో తోడుంటాడని. ఇంకా యుద్ధానికి వెళ్తాడు గిద్యోను. అది కూడా మనం న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో చదువుకుందాం. ఆ చదువుకోబోయే ముందు ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి దేవుడు ఇవి అడిగి అవడిగి, ఇదిగో నువ్వు ఉన్నావంటే మాకు డబ్బు ఇవ్వు, ఇదిగో నువ్వు ఉన్నావంటే మాకు జాబ్ ఇవ్వు, ఇలా లోకాశలు అడిగి దేవుణ్ణి శోధించడం, గిద్యోను దేవుణ్ణి శోధించడం రెండు ఒకటే అనుకుంటారు. ఒకటి కాదండి. గిద్యోను ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నాడు. సరిపోయినన్ని సైనికులు లేరు, తక్కువ మంది, వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు. చావుకు సిద్ధమై వెళ్తున్నాడు కాబట్టి దేవుడి మీద నమ్మకంతో మరొకసారి కన్ఫర్మేషన్ కోసం దేవుణ్ణి శోధిస్తున్నాడు. అంతేగాని తన ఈ లోక అవసరాలు తీర్చుకోవడానికి దేవుణ్ణి వాడుకోవట్లా. మనం అడిగేదానికి గిద్యోను అడిగేదానికి చాలా తేడా ఉంది అనేది మీరు గమనించండి. గిద్యోను ఇజ్రాయెల్ అందరు రక్షణ కోసం అడిగాడు, అంతేగాని తన సొంత జీవితంలో డబ్బు, ఆస్తు అలాంటివి అడగల. మనం ఈరోజు మనకు కావాల్సిన మన స్వార్థం కోసం అడుగుతూ మనం దేవుణ్ణి శోధించడాన్ని, గిద్యోను దేవుణ్ణి శోధించడాన్ని రెండు ఒకటే అని మీరు అనుకోవద్దు. మనం శోధించడం వేరు, గిద్యోను శోధించడం వేరు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు, చాలా తేడా ఉంది. గిద్యోను విశ్వాస వీరుడు, చావును సైతం లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్ళే విశ్వాస వీరుడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నిజమే, విశ్వాసం కొంచెం తక్కువగా ఉంది, అలాగని మన విశ్వాసంతో కంపేర్ చేయకూడదు. మనతో పోల్చుకుంటే గిద్యోను చాలా బెటర్ అని మీరు గుర్తుంచుకోండి. ఏ లోపం లేకుండా ఎవరు ఉండరు కదా, యేసుక్రీస్తు వారు మాత్రమే ఏ పాపం
పాపము లేనివాడు. మనం అబ్రహాముని తీసుకున్నా, మోషేని తీసుకున్నా, దావీదుని తీసుకున్నా, ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో విశ్వాసంలో బలహీనపడిన వాళ్ళే. అంత మాత్రం చేత వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. మన విశ్వాసానికి గిద్యోని విశ్వాసానికి చాలా తేడా ఉంది. అతడు తక్కువ మందిని వెంటబెట్టుకుని యుద్ధం చేస్తానికి చావుకి ఎదురుగా వెళ్తున్నాడు అంటే అతడికి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంది అనేది మీరు గమనించండి. దాన్ని మనం ఈరోజు మన స్వార్థానికి వాడుకోకూడదు. మనం కూడా దేవుడా నువ్వు ఉన్నావంటే నాకు ఇల్లు ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు పెళ్లి చేయ, నాకు డబ్బులు ఇవ్వు, ఇలాగా మనం దేవుణ్ణి శోధించి గిద్యోను కూడా దేవుణ్ణి అడిగాడు కదా అని మనం దేవుణ్ణి శోధించడాన్ని, గిద్యోను దేవుణ్ణి శోధించడాన్ని రెండింటిని కలపకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో కూడా జనులందరూ, గిద్యోనికి ఇంకో పేరు పెట్టారు కదా యెరుబ్బయలు అని, అంటే బయలే వచ్చి వాదించుకుంటదిలే, బయలుకు వ్యతిరేకంగా వెళ్ళాడు గిద్యోను అని దాని అర్థం. యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో కూడా జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాలెము వారికి కనబడెను. మిద్యానీలందరూ కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింప తగను. ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. యాక్చువల్గా టోటల్గా గిద్యోను 32,000 మంది సైనికులను గ్యాదర్ చేస్తాడు. మిద్యానీలతో యుద్ధం చేయడానికి వీళ్ళు కూడా తక్కువ మందే, మిద్యానీలు ఇంకా ఎక్కువ మంది. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు, నీతో కూడా ఉన్న జనులు ఎక్కువ మంది. ఒకవేళ నేను యుద్ధం గెలిపించిన తర్వాత నేను ఒక్కనే 10 మందిని చంపాను, నేను ఒక్కనే 100 మందిని చంపానని చెప్పి ఇజ్రాయెల్లో తర్వాత గర్వం వస్తుందేమో. నా బాహుబలం వల్లే నేను గెలిచాను, నా బలం వల్లే నేను గెలిచాను అని ఇజ్రాయెల్ గర్వపడతారేమో. దేవుడే వాళ్ళని గెలిపించాడు అని వాళ్ళకి గుర్తుండాలి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరైతే భయపడుతున్నారో వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి దేవుడు చెప్పాడు. అలా చెప్పగా 22,000 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఎంతమంది మిగిలారు? కేవలం 10,000 మంది మిగిలారు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెను అని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నేను చెప్పుదునో వారు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. జనాలను ఇంకా తగ్గించడానికి 10,000 కూడా చాలా ఎక్కువ మంది, మరలా మేమే గెలిచామని ఇజ్రాయెల్ అనుకుంటారు. ఇంకా తగ్గించాలి వాళ్ళ సంఖ్య. నీళ్ల దగ్గర తీసుకెళ్లి వాళ్ళందరినీ నేను విడదీస్తాను అని చెప్పి నీళ్ల దగ్గర తీసుకెళ్ళమంటున్నాడు. అతడు నీళ్ల యొద్దకు ఆ జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క తాగునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, తాగుటకు మోకాళ్ళుని కుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. నీళ్లు తాగే దాంట్లో 2 రకాలు. మొహమంతా పెట్టి కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లు గతికిన ప్రతివానిని, తాగుటకు మోకాళ్ళుని మామూలుగా తాగిన ప్రతివాన్ని వేరు చేయండి అని చెప్పేసి గిద్యోనుకు దేవుడు సెలవిచ్చాడు. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. చేతులతో పట్టుకొని తర్వాత నోటి దగ్గర తెచ్చుకొని ఎవరైతే తాగారో వాళ్ళ లెక్క ఎంత ఉంది? 300 ఉంది. మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళు ఊని కుంగిరి. మిగిలిన జనాలందరూ కూడా నోటి నీళ్లలో పెట్టి నీళ్లు తాగారు. 300 మంది మాత్రమే చేత్తో నీళ్లు తీసుకుని తాగారు. దీనికి యుద్ధ నియమాల ప్రకారంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. ఎప్పుడైనా కానీ నీళ్లు తాగేటప్పుడు చేత్తో నీళ్లు పట్టుకుని ఆ నీళ్లు నోటి దగ్గర తీసుకొచ్చి తాగితే మంచిది. లేదా డైరెక్ట్ గా నీళ్లలో నోరు పెట్టి తాగితే ఆపదలు, నీళ్లలో ఉండే జంతువులో, పాములో, మురుకో, క్లీన్ గా ఉండడమో ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి మెయిన్ గా చెబుతున్న కారణం ఏంటంటే దేవుడు తక్కువ మంది ఎటువైపు వచ్చారో వాళ్ళని ఎంచుకున్నాడు. 300 మంది మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు. 32,000 మందిని స్టార్టింగ్ లో గ్యాదర్ చేస్తే దేవుడు అందులో నుండి 300 మందిని మాత్రమే ఎంచుకున్నాడు. 300 మంది వెళ్ళి గెలిస్తే అది గర్వానికి కాకుండా దేవుడే గెలిపించాడు అని దేవుణ్ణి కీర్తించడానికి కారణం అవుద్ది. కాబట్టి 300 మందిని దేవుడు ఎంచుకున్నాడు. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. మిగిలిన వాళ్ళందరినీ కూడా పంపించేయి, ఆ 9,700 మందిని కూడా పంపించేయి అని దేవుడు గిద్యోనుతో చెప్పాడు. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. దేవుడు చెప్పిన ఆ 300 మందిని మాత్రమే దగ్గర పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. మిద్యానీల దండు లోయలో అతనికి దిగువగా ఉండెను. దగ్గరలోనే మిద్యానీల దండు కూడా ఉంది. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను,
పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివారైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని విన్న తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, నేను ఆల్రెడీ యుద్ధం గెలవడానికి పని స్టార్ట్ చేశాను. ఆ మిద్యానీల్ని ఎలా ఓడించాలో నేను ఆ పని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నువ్వు లేచి ఇంకా యుద్ధానికి వెళ్ళొచ్చు. ఒకవేళ నీకు ఇంకా కొంచెం భయంగా ఉంటే నువ్వు లేచి నీ పనివాడైన పూరాతో కూడా బయలుదేరి అక్కడ దండును ఒకసారి చూడు. వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి దాక్కునెళ్ళి చూడు అని చెప్పి దేవుడు చెప్పాడు. అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వాళ్ళేమో చాలా మంది, వేల మంది సైనికులు ఉన్నారు. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. వాళ్ళ సైన్యం ఎంత గొప్పగా ఉందో దేవుడు వీళ్ళకి ఎంత గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడో చెప్తున్నాడు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచూ ఉండెను. ఎట్లనగా, మిద్యానీల్లో ఒకడు కలగన్నాడంట. నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయేనని చెప్పెను. చిన్న రొట్టె వచ్చి గుడారం మొత్తాన్ని పడగొట్టింది. పడగొట్టడం మాత్రమే కాదు, దాన్ని తలకిందులు చేసింది. ఈ కళ నాకు వచ్చింది అని చెప్పి ఒకడు చెప్పాడు. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని అతడు ఉత్తరం ఇచ్చాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అక్కడున్న సైనికులందరికీ, ఆ మిద్యాన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు రకరకాలుగా భయం కలిగించాడు. వాళ్ళు యుద్ధం ఓడిపోతారు అని ముందే వాళ్ళకి తెలియజేశాడు అని దాని అర్థం. ఈసారి గిద్యోను మళ్ళా దేవుడిని శోధించే అవకాశమే దేవుడు ఇవ్వకుండా అన్యుల చేత, మిద్యానీల చేత దేవుడు వీళ్ళని యుద్ధం గెలిపించబోతున్నాడు అని గిద్యోనికి ఒక సూచన చూపించాడు దేవుడు. అప్పుడు గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి దేవుణ్ణి మొక్కి ఇజ్రాయేళ్ల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు అని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చి వారితో ఇట్లా, నేను బోర్లు ఇచ్చాడంట, వట్టి కొండలు ఇచ్చాడంట, దివిటీలు ఇచ్చాడంట. ఆ దివిటీల్ని ఈ వట్టి కొండలతో కప్పి పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్ట కొనకు పోవుచున్నాను. నేను చేయునట్లు మీరును చేయవలెను. నేనును నాతో కూడున్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరు దండుపాలెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. ఆ దండుపాలెం మొత్తం కూడా చుట్టి సడన్ గా ఆ కాగడాలు బయట తీసి బోర ఊత్తు యెహోవాకును గిద్యోనుకు విజయము అని కేకలు వేయవలను అని చెప్పేసి గిద్యోను, దేవుడు చెప్పింది గిద్యోను వాళ్ళందరితో కూడా చెప్పాడు. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో కూడా ఉన్న 100 మందియు దండుపాలెము కొట్ట కొనకు పోయి, అంటే దాని చివరికి పోయి బోరలను ఊది తమ చేతుల్లో ఉన్న కొండలను పగలగొట్టిరి. ఆ కొండలను పగలగొట్టి సడన్ గా దివిటీలు బయట తీసి వాళ్ళందరూ కూడా బోర ఊత్తా ఉన్నారు. అట్లు 3 గుంపుల వారును బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకు తిప్పెను. దండు సేసెరతా వైపుననున్న బేత్షిత్తా వరకు, తబ్బాతునొద్దనున్న ఆబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇజ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. ఇక్కడ నుండి పారిపోయిన తర్వాత ఇజ్రాయేల్ వాళ్ళని పట్టుకుని చంపారు. ఇక్కడైతే ఈ దండుపాలెంలో మాత్రం ఈ 300 మంది ఏ యుద్ధం చేయకుండా కేవలం బోరలు ఊత్తు విజయాన్ని సాధించారు. ఎలా అయితే ఎరికో కొండల దగ్గర బోరలు ఊత్తు ఉన్నప్పుడు గోడలు కూలిపోయాయో, ఇక్కడ వీళ్ళు బోరలు ఊత్తు ఉన్నప్పుడు మిద్యానీయులు వాళ్ళ సైనికుల్ని వాళ్లే చంపుకున్నారు. యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి తిప్పెను. అంటే వాళ్ళ సైనికుల్ని వాళ్లే చంపుకున్నారు.
ఉన్నారు. అలాగా దేవుడు వీళ్ళని యుద్ధంలో గెలిపించాడు. అసలు యుద్ధమే చేయకుండా ఇజ్రాయేలీని దేవుడు గెలిపించాడు. ఎవరెవరైతే పారిపోయారో వాళ్ళని ఇజ్రాయేలీలు తర్వాత పట్టుకుని వాళ్ళని చంపారు. ఇది కేవలం దేవుడే దయచేసిన విజయం అని ఇజ్రాయేల్ అందరికీ కూడా తెలిసేలాగా దేవుడు ఈ కార్యాన్ని అక్కడ జరిగించాడు. గిద్యోన్ని దేవుడు అక్కడ హెచ్చించాడు. మా పితరుల ఎదుట దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమాయను అని గిద్యోను మొదట్లో దేవుడిని అడిగాడు. మీ అందరూ కూడా గుర్తుందా? అద్భుతాలన్నీ ఏమాయను అని అడిగాడు గిద్యోను. అదే గిద్యోను ఎదుట, ఇజ్రాయేలీల ఎదుట దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని అప్పటికీ ఇప్పటికీ రక్షిస్తుంది నేనే అని దేవుడు ఇజ్రాయేలుతో చెబుతున్నాడు అందని అర్థం. గిద్యోను ఎఫ్రాయిముల మన్యమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను గనుక ఎఫ్రాయిములందరూ కూడుకొని బేత్పారా వరకును వాగులను యోర్దాన్ను పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. యోరేబు జయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను యొద్దకు తెచ్చిరి. దేవుడు ఆ రాజుల్ని ఇజ్రాయేలీలకు అప్పగించాడు అనడానికి గుర్తుగా వాళ్ళని ఎక్కడైతే చంపారో ఆ స్థలాలకి ఆ రాజుల పేర్లే పెట్టారు అందని అర్థం. వాళ్ళందరూ కూడా పారిపోయిన తర్వాత ఆ రాజుల్ని, ఆ సైనికుల్ని దేవుడు ఇజ్రాయేల్కి అప్పగించాడు. అలా ఇజ్రాయేలీలు గెలిచారు ఈ గిద్యోను ద్వారా. ఎవరైతే నేను యుద్ధానికి వెళ్ళను అని దేవుడిని అన్నిసార్లు శోధించాడో ఆ గిద్యోను ద్వారా దేవుడు ఇజ్రాయేల్ అందరినీ కూడా ఆ మిద్యానీయుల నుండి రక్షించాడు అనేది ఈరోజు మనం చదువుకున్న ఈ 6-7 అధ్యాయాల యొక్క భావం. మొదట ఇజ్రాయేల్ తప్పు చేసినప్పుడు మిద్యానీయుల ద్వారా దేవుడు ఇజ్రాయేల్ని శిక్షించాడు. ఆ మిద్యానీయులు కూడా తప్పులు చేశారు కాబట్టి మరలా గిద్యోన్ని ఉపయోగించుకొని దేవుడు మిద్యానీయులకు కూడా తీర్పు తీరుస్తున్నాడు అనేది దీని భావం. మనం చదువుకున్న ఈ మొదటి 7 అధ్యాయాల్లో ఇజ్రాయేల్లో పాపాలు పెరుగుతూ ఉన్నాయి అనేది మీరు గమనించండి. దేవుడు వాళ్ళకి విధించే శిక్ష కూడా పెరుగుతూ ఉంది అనేది మీరు గమనించండి. ఇప్పుడు దాకా మనం చూసిన రాజ్యాల్లో ఇజ్రాయేల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఈ మిద్యానీయులు. అంటే దేవుడు మిద్యానీయులను ఉపయోగించుకుని ఇజ్రాయేల్ని శిక్షిస్తున్నాడు. అంతకంతకీ ఇజ్రాయేలీల్లో పాపం పెరుగుతూ వెళ్తుంది. అలాగే న్యాయాధిపతుల్లో కూడా కొద్దిగా విశ్వాసం తగ్గుతూ వస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో ఒత్నియేలు ఏం చేశాడు? యుద్ధానికి ఎవరు వెళ్తారు అనగానే నేను వెళ్తాను అని ఒక పట్టణాన్ని జయించి కాలేబుకి ఇచ్చాడు. అంటే తనే స్వయంగా వచ్చి యుద్ధం చేశాడు దేవుడి మీద నమ్మకంతో. ఒత్నియేలు తర్వాత వచ్చిన ఏహూదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈసారి దేవుడే పిలుచుకున్నాడు ఏహూదుని. దేవుడు పిలిచిన తర్వాత ఏహూదు వెళ్ళి ఎగ్లోని కత్తితో చంపాడు. ఆ తర్వాత వచ్చిన బారాకు నేను యుద్ధానికి వెళ్తాను కానీ నాకు దెబోరా తోడు ఉండాలి అని అడిగాడు. ఆ తర్వాత వచ్చిన గిద్యోను నేను అసలు యుద్ధానికే వెళ్ళను అని దేవుణ్ణి శోధించాడు. ఇజ్రాయేలీల న్యాయాధిపతుల్లో కూడా కొద్దిగా మాదిరి తత్వం అనేది తగ్గిపోతా వస్తుంది అని మనం గమనించాలి. అలాగని వీళ్ళల్లో లోపాలున్నంత మాత్రాన వీళ్ళు భక్తులు కాకుండా పోతారంటే లేదు. మనతో పోల్చుకుంటే వాళ్ళ విశ్వాసం గొప్పదే అని మనం చెప్పొచ్చు. బారాకు కానీ గిద్యోను కానీ వాళ్ళ విశ్వాసం గొప్పదే అని మనం చెప్పొచ్చు. కాకపోతే తర్వాత వచ్చే న్యాయాధిపతుల గురించి మనం అలా చెప్పలేము. యెఫ్తా కానీ ఆ తర్వాత వచ్చే న్యాయాధిపతులు ఎవరైతే ఉంటారో న్యాయాధిపతుల్లో కూడా పాపం పెరిగిపోతా వస్తుంది అనేది మనం గమనించాలి. ఇటు ఇజ్రాయేలీల్లోనూ అటు నాయకుల్లోనూ పాపం కొద్దిగా పెరుగుతూ వస్తుంది. అంటే దానికి కారణం వీళ్ళు కనానీలతో కలిసి సహవాసం చేయడం వల్ల, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు మీరడం వల్ల. ఈ గిద్యోను కూడా ధర్మశాస్త్రాన్ని ఎలా మీరాడు? ఇలాంటి విషయాలు రేపొద్దున న్యాయాధిపతులు 8వ అధ్యాయం నుండి ఈ గిద్యోను గురించి ఇంకా మిగతా న్యాయాధిపతుల గురించి మనం చదువుకుంటూ వెళ్దాం. ప్రతి మనిషిలోనూ ఏ యొక్క లోపాలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు మాత్రమే ఏ పాపము లేని వ్యక్తి. మిగతా వ్యక్తులందరిలో కూడా ఎక్కడో ఒక చోట లోపాలు ఉంటాయి. అయితే వాళ్ళు చనిపోయేలోపు ఎలా ఉంటున్నారు, వాళ్ళ జీవితం మొత్తాన్ని మనం సారాంశంగా తీసుకుంటే వాళ్ళు దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికారా, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికారా అనే దాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులా కాదా అనేది తీర్పు తెచ్చబడిద్ది. మనం కూడా మన జీవితంలో ఏవో కొన్ని తప్పులు చేసి ఉంటాం. దేవుడు క్షమిస్తాడు ఎప్పుడు? మన జీవితంలో మనం దేవుడి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు. దేవుడి జీవితం మొత్తాన్ని చూస్తాడు కానీ ఎక్కడో ఒక చోట తప్పు చేస్తే దాన్ని బట్టి మనం చెడ్డవాళ్ళము అని మనకు నరకాన్ని ఇవ్వడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చదువుకున్న ఈ 6-7 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. న్యాయాధిపతులు 8వ అధ్యాయం నుండి ఇంకా ఇజ్రాయేలీలు ఎలా తయారయ్యారు, ఇజ్రాయేళ్ల న్యాయాధిపతులు ఎలా తయారయ్యారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక.
ఆమెన్.